మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత తాడేపల్లి దగ్గర భద్రతను కుదించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు సెక్యూరిటీని, ప్రభుత్వ సెక్యూరిటీని కుదించడంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు జగన్. తాడేపల్లి రోడ్ను మొత్తం ఓపెన్ చేశారు. అటునుంచి ఇప్పుడు సాధారణ పబ్లిక్ కూడా వెళ్ళటానికి అవకాశం ఏర్పడడంతో జగన్ ఇంటివైపు రోడ్ను సామాన్యుల వాహనాలకు కూడా అనుమతిని ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం భద్రత కుదించడంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఆయన చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది. జగన్కు చుట్టూ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది జగన్ వైపు ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవడానికి, ఆయనకు భద్రతను కల్పించడానికి ఆయన చుట్టూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో, జగన్ మాజీ సీఎం కావడంతో ఆయనకు భద్రతను కుదించారు. ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ ఇప్పుడు ఆయనకు ఉండదు. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ లేదా ఒక ఎమ్మెల్యేకు ఉండే సెక్యూరిటీ మాత్రమే జగన్కు ఉంటుంది. దీంతో జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది జగన్ నివాసానికి చేరుకున్నారు. వాళ్ళొక ప్రత్యేక యూనిఫామ్ను కూడా ధరించి జగన్ నివాసం దగ్గర భద్రత ఏర్పాట్లలో ఉన్నారు. భారీగానే జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు అనే చర్చ నడుస్తుంది. ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భద్రతను కుదించడంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. 2019కి ముందు కూడా ప్రైవేట్ సెక్యూరిటీని జగన్ పెట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి జగన్ ఇంటికి 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి ఉండే సెక్యూరిటీని మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇన్నాళ్ళు జగన్ ఇంటి ముందు ఉన్న రోడ్ని సెక్యూరిటీ కారణాల రీత్యా బ్లాక్ చేయడంతో అటువైపు సామాన్యులు ఎవరు వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు జగన్ అధికారాన్ని కోల్పోవడంతో ఆయన ఇంటి ముందు ఉన్న రోడ్ను సాధారణ ప్రజలు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తూ అక్కడ ఉన్న ఆంక్షలను తొలగించడంతో ఇప్పుడు సామాన్యుల తాకిడి అక్కడ పెరిగింది. దీంతో జగన్ 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ 30 మంది జగన్ నివాసానికి వస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2019కి ముందు జగన్ అధికారంలోకి రావడానికి ముందు కూడా ఆయన చుట్టూ ఎక్కువగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉండేది. పాదయాత్రలో జగన్ ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన ఉండేది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారిక సెక్యూరిటీ సిబ్బంది ఆయన ఇంటి దగ్గర భద్రతా విధుల్లో ఉండేవారు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో ఆయన కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యేకు ఉండే సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే జగన్కు ఉండే అవకాశం ఉంటారు. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీని జగన్ ఏర్పాటు చేసుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జగన్ నివాసం దగ్గర నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది రక్షణ విధుల్లో పాల్గొనడంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ప్రస్తుతం వచ్చారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం క్యాంపు ఆఫీస్కి వెళుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. లోపలికి చెక్ చేసి అందరినీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీని పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జగన్ నివాసం పక్కన, క్యాంప్ ఆఫీస్ పక్కన పూర్తిగా అక్కడ నిషేధాజ్ఞలు తొలగించి సామాన్యులు సైతం ఎలా చేయడంతో భద్రతకు సంబంధించిన అంశంలో కొంత ప్రైవేట్ సెక్యూరిటీని అయితే 30 మందిని కేటాయించినట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించే అవకాశం కనబడుతుంది. గతంలో ఆయనకి జెడ్+ కేటగిరీ ఉండేది. ప్రస్తుతం కొంత మాజీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో భద్రత కుదించిన నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. పూర్తిగా ఈ రహదారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆంక్షలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. సామాన్యులు సైతం ఇటు జగన్ నివాసం వైపు వెళ్ళొచ్చు, ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పడంతో ఇప్పటికే సామాన్యులందరూ ఇటు తిరుగుతున్నారు. ప్రస్తుతం జగన్ సంబంధించిన భద్రత విషయంలో పూర్తిగా 30 మందిని ప్రైవేట్ సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. భద్రత విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది. పోలీసులు భద్రత తొలగిస్తే కనుక కొంచెం ఇబ్బంది అవుతుందని భావించి ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నట్టు తెలుస్తుంది. ఒకే యూనిఫామ్లో వీళ్ళంతా కూడా మనకి కనబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జగన్కి అయితే కొంత భద్రతను పెంచారు. దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఇక్కడికి వచ్చి జగన్ భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, ఆర్టీవీ, తాడేపల్లి నుండి.